పేదల జీవితాలతో రేవంత్ సర్కార్ ఆడుకుంటోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం చేస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు కేటాయిస్తున్నారు. ఇళ్ల కోసం మరికొందరు డబ్బులిచ్చి మోసపోతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇంటి జాబితాలో పేరు తీసేశారని దొడ్డి అశోక్ అనే వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇక తనకు ఇల్లు రాదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చాడు. రేవంత్ ప్రభుత్వంపై గ్రామస్తులు మండిపడ్డారు. ప్రజల ప్రాణం అంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. అశోక్ మృతదేహాన్ని పంచాయతీ వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఇంటి వద్ద దిక్కును కోల్పోయామని బోరున విలపించారు. ఇక తమ భాగోగులు చూసేదెవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తీసివేయడంపై అశోక్ తీవ్ర మనస్తాపం చెందాడని స్థానికులు చెబుతున్నారు. ఆ క్రమంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఇల్లు ఇస్తలేరు అని ఇక నాకు మా ఇంటికి వచ్చిండు. వచ్చి ఎందుకు అట్లా ఏడుస్తావు అంటే నాకు ఇల్లు ఇస్తలేరు అక్క నేను వస్తా అని ఇల్లు కోసానికే వచ్చిండు సార్. ఇల్లు ఫస్ట్ వచ్చింది, వచ్చి సర్టిఫికెట్ కూడా ఉంది కానీ అప్పుడు ఇయ్యలే. ఇక అట్లనే ఆపేసిర్రు. ముగ్గురు బిడ్డలు ఆయనకు, ముగ్గురు బిడ్డలు ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఎక్కడ భూమి ఇవ్వాలి, ఇద్దరు బిడ్డలకు జాబులు ఇవ్వాలి. మా డాడీకి ఇల్లు వచ్చిందని చెప్పారు. మళ్ళీ నెల రోజులు అయినాక ఇప్పుడు రాలేదని చెప్పి మా డాడీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఎవరికి తెలియకుండా ఊరేసుకుండు. గవర్నమెంట్ మాకు ఏ విధంగానైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మాకు మా డాడీ పెద్ద దిక్కు కానీ ఇప్పుడు మా డాడీ లేకుండా పోయిండు. అతని పేరు లిస్టులో వచ్చింది. అతనికి జాగ ఉంది, ఇల్లు లేదు. ఆ రకంగా కూడా జాగ లేకుండా మాట్లాడుకున్నాడు. లిస్టులో పేరు వచ్చింది కాబట్టి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడు. ఆ ఇల్లు వచ్చిన ఇల్లుని మళ్ళా సర్టిఫికేట్ నుంచి తొలగించడం జరిగిందట. కాబట్టి దాని గురించి దిగ్భ్రాంతి చెంది బాగా మనస్తాపం చెంది ఆయన ఉరేసుకో చావడం జరిగింది. ఇట్లాంటి చావులు తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు ఉన్న ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అశోక్ కుటుంబానికి తగిన న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే అతను ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేదు, ఎకరా భూమి లేదు, ఏది లేదు. కాబట్టి అతనికి ఒక ఎకరా భూమి ఇవ్వాలి. మరియు అతని ఇద్దరు బిడ్డలకు కానీ లేకపోతే వాళ్ళ భార్య కానీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అతని కుటుంబానికి ఒక ఇంటి జాగా ఇల్లుని కేటాయించి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా అందరు కూడా ఇచ్చిండ్రు. రైతు బంధు ఇస్తే అందరికి ఇచ్చినాము, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే అందరికి ఇచ్చినాము. ఈ పార్టీ ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చినాము. పేదవాళ్ళు ఎవరున్నో వాళ్ళకి చూసేయాలి. కానీ ఈరోజు ఈయన మా పార్టీ, ఈయన ఈ పార్టీ, ఈయన కమ్యూనిస్ట్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ, ఈయన బీఆర్ఎస్ పార్టీ అని ఇట్లా బొట్లు పెట్టి మీరు ఇస్తా అంటే పద్ధతి కాదు. పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఇవ్వాలి. నిజంగా నిరుపేదలు ఎవరైతే గురి చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కానీ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఈరోజు ఇల్లు ఇచ్చి ఈ విధంగా పేదవాళ్ళ ప్రాణాలు చేయడం మంచిది కాదు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఎవరు హత్య చేసింది. ఇది ఖచ్చితంగా దీనికి ఫలితం వాళ్ళే వహించాలి, దీనికి బాధ్యత వాళ్ళే వహించాలి. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఏ విధంగా న్యాయం చేస్తుందో ఆర్డీఓ గారు అందరు కూడా, కలెక్టర్ గారు అందరు కూడా ఇక్కడ వచ్చి ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తుందో చెప్పిన దాకా ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ దగ్గరనే ఈరోజు ఉంటాము. ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు గ్రామస్తులు కానీ మేము కానీ అన్ని పార్టీల నాయకులు కానీ ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు అంతవరకు ఇక్కడే ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఆర్డీఓ గారు ఖచ్చితంగా ఇక్కడ రావాలి, కలెక్టర్ గారు రావాలి, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఈరోజు ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తాడు, ఆ పిల్లలు రేపు చదువుకోవడానికి కానీ భవిష్యత్తులో బతకడానికి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ప్రభుత్వం చనిపోయిన కుటుంబానికి ఎకరాని భూమి ఇవ్వాలి. ఆ పిల్లల్ని, ఆడపిల్లలు అందరినీ కూడా చదివించాలి ప్రభుత్వమే. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇల్లు అంటున్నారు కదా, ఇల్లు కట్టించి ప్రభుత్వం పూర్తి వాళ్ళకి సహకారం ఇచ్చి న్యాయం